జస్టిస్ యశ్వంత్ వర్మ ఈ మధ్య రీసెంట్ గా జరిగిన సంఘటనతో ఈ పేరు ప్రతి ఒక్కరికి బాగా తెలిసిపోయింది. కాలిపోయిన ఇంట్లో దొరికిన కోట్లల్లో ఉన్న నోట్ల కట్టల కేసు ఇంకా నడుస్తూనే ఉంది. దీంతో న్యాయస్థానంలో కూడా సామాన్యుడికి న్యాయం దొరకదు. పైగా డబ్బున్నవాడిదే న్యాయస్థానం. న్యాయమూర్తులే అమ్ముడు పోతుంటే సామాన్య జనాలకు న్యాయం ఎలా దొరుకుతుంది అని అనుకుంటున్నారంతా. అన్ని న్యాయస్థానాలు అమ్ముడుపోయినా వాటిలో అమ్ముడుపోని కొందరు న్యాయమూర్తులు ఉంటారు అని చెప్పడానికే ఈ వీడియోలో మేమిచ్చే ఇన్ఫర్మేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గానే కాదు, మన సమాజాన్ని గాలిన పెట్టే న్యాయ వ్యవస్థల పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి మీకు ఉదాహరణగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. 2017 జనవరిలో భారతదేశ న్యాయ వ్యవస్థలో ప్రకంపనలు వచ్చాయి. ఓ హైకోర్టు జడ్జి ప్రధానికి ఓ బహిరంగ లేఖ రాశారు. అందులో 20 మంది సిట్టింగ్, రిటైర్డ్ సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు అనుమతికి పాల్పడ్డారని, డబ్బులు తీసుకొని వారికి ఫేవర్గా తీర్పులు ఇస్తున్నారంటూ వారి పేర్లతో సహా చెప్పారాయన. ఈ ఘటనతో ఆయన పేరు దేశం మొత్తం మారుమ్రోగిపోయింది. ఆయన ఎవరో కాదు, జస్టిస్ సిఎస్ కర్ణన్. ఏకంగా సుప్రీంకోర్టునే ధిక్కరించారాయన. న్యాయ వ్యవస్థలో డార్క్ ఫేస్ ని ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నించి అరెస్ట్ అయ్యారు కూడా. కానీ అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎందుకు సుప్రీంకోర్టునే ధిక్కరించాల్సి వచ్చింది? ఆయన ఎందుకు జైలుకు వెళ్లి మరి న్యాయ వ్యవస్థపై పోరాడాల్సి వచ్చింది? ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కరుణానిధి స్వామినాథన్ అలియాస్ చిన్నస్వామి స్వామినాథన్ కర్ణన్ 1955 జూన్ 12న మద్రాసులో, అంటే ఇప్పుడున్న తమిళనాడులోని కడలూరు జిల్లా కర్ణాతం గ్రామంలో ఓ దళిత కుటుంబంలో పుట్టారు. తండ్రి స్వామినాథన్ టీచర్గా పనిచేసేవారు. తల్లి కమలం హౌస్ వైఫ్. అప్పట్లోనే కర్ణన్ తండ్రి రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుని అందుకున్నారు. చిన్నస్వామి స్వామినాథన్ కమలం దంపతులకు మొత్తం 8 మంది సంతానం కాగా కర్ణన్ రెండోవాడు. పిల్లలందరినీ బాగానే చదివించారు చిన్నస్వామి దంపతులు. అయితే కర్ణన్ ఆది ద్రావిడర్ పాఠశాలలో స్కూలింగ్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత వృద్ధాచలంలోని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ నుంచి ప్రీ యూనివర్సిటీ కోర్స్ పూర్తి చేశారు. ఆ వెంటనే చెన్నైలోని న్యూ కాలేజీ నుంచి బాటనీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పట్టా పొందారు. అయితే కర్ణన్ కి లా వైపు మనసు మళ్లడంతో 1983లో మద్రాస్ లా కాలేజీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ లా డిగ్రీ పూర్తి చేశారు. పట్టా చేతికి రాగానే కర్ణన్ తమిళనాడు బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఆ తర్వాత చెన్నై మెట్రో వాటర్ సప్లై అండ్ సేవేజ్ బోర్డుకు న్యాయ సలహాదారునిగా, సివిల్ దావాలలో ప్రభుత్వ న్యాయవాదిగాను, కేంద్ర ప్రభుత్వానికి స్టాండింగ్ కౌన్సిల్ గాను ఎంపికయ్యారు. ఇక అలా కొన్నాళ్ళ తర్వాత సరస్వతి అనే మహిళతో పెళ్లి జరిగింది. అయితే సరస్వతి గారికి న్యూమరాలజీపై బాగా నమ్మకం ఉండడంతో కరుణానిధి నుండి కర్ణన్ గా పేరు మార్చుకోవాల్సిందిగా ఒత్తిడి చేశారు. అలా భార్య ఒత్తిడితో 1991లో కర్ణన్ గా పేరు మార్చుకున్నారు. ఎంత పెద్ద చదువులు చదువుకున్నా, ఎన్ని డిగ్రీలు సంపాదించినా కర్ణన్ ని దళితుడనే చిన్న చూపుతోనే చూసేవారంతా. కానీ ఎవరెంత చీదరించినా తన ముక్కుసూటితనంతో ముందుకు వెళ్లేవారు కర్ణన్. అలా 2009లో అప్పటి మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అశోక్ కుమార్ గంగూలీ కర్ణన్ పేరు న్యాయమూర్తిగా నియామకం చేసేందుకు కోలిజియానికి సిఫార్సు చేశారు. అప్పటి భారత న్యాయమూర్తి కేజీ బాలకృష్ణ నేతృత్వంలో కోలిజియం కర్ణన్ నియామకం ఆమోదించింది. అలా మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా కర్ణన్ బాధ్యతలు చేపట్టారు. హైకోర్టుకు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో సంచలన తీర్పులు ఇచ్చారు కర్ణన్. అంతేకాకుండా కాంట్రవర్షియల్ తీర్పుల్లోనూ న్యూస్ ఛానల్ హెడ్లైన్ లో నిలిచారు. ఒక హైకోర్టు జడ్జిగా ఉంటూనే తన కోర్టులో కనిపిస్తున్న కుల వివక్ష మీద పోరాడారు. ఆ వివాదాలు పెరిగి తర్వాత కలకత్తా హైకోర్టుకు బదిలీ అయ్యారు. వీటి అన్నిటికంటే కర్ణన్ పేరు భారత్ మొత్తానికి తెలిసేలా చేసిన తేదీ మాత్రం 2017 జనవరి 23. ఆ రోజే కర్ణన్ ప్రధానికి ఓ బహిరంగ లేఖ రాశారు. న్యాయ వ్యవస్థలో ఉన్న అవినీతి గురించి, న్యాయ వ్యవస్థకి లంచం, అవినీతి మరకలు అంటిస్తున్న 20 మంది సిట్టింగ్, రిటైర్డ్ సుప్రీం, హైకోర్టు జడ్జిల పేర్లను క్లియర్ గా ఆ లేఖలో రాశారు. దీంతో కర్ణన్ ఒక సంచలనంగా మారారు. కర్ణన్ చేసిన పనితో న్యాయ వ్యవస్థలో పెద్ద కుదుపు వచ్చింది. పైగా ఇది జస్ట్ స్టార్టింగ్ లిస్ట్ అని, అందులో ఇంకా చాలా మంది పేర్లున్నాయని చెప్పారు కర్ణన్. పైగా తనను చిన్న చూపు చూశారని, తన కులం తక్కువ కావటం వల్లే కాళ్ళతో ఉద్దేశపూర్వకంగా తాకారని చెప్పారు. ఇది కాస్త టాక్ ఆఫ్ ది నేషన్ గా మారింది. కానీ కర్ణన్ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించలేదు. మన దేశంలో అబద్ధం చెప్పడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ నిజం చెప్తే దానికి ఆధారాలు చూపించాలి. అయితే కర్ణన్ దగ్గర ఆధారాలు లేకపోవడంతో సుప్రీంకోర్టు దృష్టిలో దోషిగా నిలబడ్డారు. కర్ణన్ చేసిన ఆరోపణల కారణంగా న్యాయ వ్యవస్థ గౌరవం దెబ్బతింటుందని భావించిన సుప్రీంకోర్టు ఆయనను తన విధుల నుండి తొలగించి వైద్య పరీక్షలకు హాజరు కావాలని ఆర్డర్ పాస్ చేసింది. కర్ణన్ మెంటలీ స్టేబుల్ గా లేరని, అందుకే ఏకంగా జడ్జిలపైన ఆరోపణలు చేశారని సుప్రీంకోర్టు భావించింది.
కానీ కర్ణన్ సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించలేదు. దీంతో సుప్రీంకోర్టు ధిక్కారం కింద 6 నెలలు జైలు శిక్ష విధించింది. సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చే ముందు కర్ణన్ చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెప్తారా లేదా కూలర్లో 6 నెలలు జైలు శిక్ష అనుభవిస్తారా అని కర్ణన్ని అడిగితే క్షమాపణ చెప్పడానికి ఆయన ఒప్పుకోలేదు. అయితే 6 నెలలు జైలు శిక్ష విధించినప్పటికీ కర్ణన్ ఇంకా సర్వీస్లోనే ఉన్నారు. సర్వీస్లో ఉన్న హైకోర్టు జడ్జిని అరెస్ట్ చేసే అధికారం లేకపోవడంతో పదవి విరమణయ్యాకే అరెస్ట్ చేయాల్సి ఉంది. అయితే సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ కేహర్ నేతృత్వంలోని ధర్మాసనం కర్ణన్ను అరెస్ట్ చేయాలని ఆదేశించినప్పటి నుంచి కర్ణన్ అబాస్కండ్ అయ్యారు. అంతేకాదు అజ్ఞాతంలో ఉండి పదవి విరమణ చేసిన తొలి న్యాయమూర్తిగా దేశ న్యాయ చరిత్రలో కర్ణన్ నిలిచిపోయారు. పదవిలో ఉండగా అరెస్ట్ను ఎదుర్కొన్న న్యాయమూర్తి కూడా ఈయనే. అజ్ఞాతంలో ఉంటూనే జైలు శిక్షపై స్టే కోసం సుప్రీంకోర్టు సెలవు కాల ధర్మాసనానికి ఎన్నోసార్లు రిక్వెస్ట్ పెట్టారు. కానీ ఆయన రిక్వెస్ట్ ని కన్సిడర్ చేయలేదు సుప్రీంకోర్టు. ఇక కోర్టు ధిక్కార నేరంపై తనను శిక్షించడం కుదరదని తీర్పును రద్దు చేయాలని, తదుపరి విచారణపై స్టే విధించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ ఎక్కడా కూడా ఊరట లభించకపోవడంతో సుప్రీం తీర్పుపై జోక్యం చేసుకోవాలని కర్ణన్ తరపు న్యాయవాదులు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆశ్రయించిన ఫలితం దక్కలేదు. దీంతో జూన్ 20, 2017న తమిళనాడులోని కోయంబత్తూర్లో పశ్చిమ బెంగాల్ సిఐడి పోలీసులు కర్ణన్ని అరెస్ట్ చేసి కోల్కతా జైలుకు పంపించారు. అలా 6 నెలలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత 20 డిసెంబర్ 2007న జైలు నుండి విడుదలయ్యారు కర్ణన్. అయితే కర్ణన్ అప్పుడు చేసిన అవినీతి ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని, ఆయన మానసిక స్థితి సరిగా లేదని యావత్ న్యాయస్థానమే కర్ణన్ని వ్యతిరేకించింది. కానీ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు ఉండటం, అవి ఫైర్ యాక్సిడెంట్లో బయటపడటం వల్లే కర్ణన్ చెప్పిందంతా నిజమే అని అందరికీ ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. కేవలం కర్ణన్ తక్కువ కులానికి చెందిన వ్యక్తి కాబట్టే కావాలని ఆయనను తొక్కేశారన్న ఆరోపణలు కూడా చాలానే ఉన్నాయి. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఘటన వెలుగులోకి రావడంతో ఇవన్నీ ఆరోపణలు కాదు, నిజమే అని నెటిజన్స్ అంటున్నారు. మరి కర్ణన్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.